తాగునీరు లేక కర్నూలు తల్లడిల్లిపోతోంది. శ్రీశైలం తుంగభద్ర రిజర్వాయర్లలో నీరు ఎండిపోయింది. కనీస అవసరాలకు కూడా నీరు లేక అల్లాడిపోతున్నారు. వర్షాలు పడి రిజర్వాయర్లలో నీరు చేరితే తప్ప కర్నూలు సమస్య తీరేలా లేదు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదంటున్నారు స్థానికులు. కర్నూలు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 2 నెలలుగా నీటి కోసం అనేక ఆగజాట్లను ఎదుర్కొంటోంది. కంటి ముందు తుంగభద్ర, హంద్రి, కేసీ కెనాల్ ఉన్నా ఎలాంటి లాభం లేకుండా పోయింది. ప్రతి ఏడాది తుంగభద్ర డ్యాం నుండి సుంకేసుల రిజర్వాయర్కి నీరు పంపి నిల్వ చేసేవారు. కానీ ఈసారి తుంగభద్రలో నీరు లేకపోవడంతో సుంకేసుల పూర్తిగా ఎండిపోయింది. ముచ్చుమర్రి ద్వారా నీటిని సరఫరా చేసే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఇక శ్రీశైలం నుంచి హంద్రీనివా ద్వారా పందికోన రిజర్వాయర్కి, అక్కడి నుంచి గాజుల దిన్నె ప్రాజెక్టు కర్నూలుకు తరలించేందుకు అవకాశాలున్నాయి. అయినా పూర్తి స్థాయిలో ఇది వర్కౌట్ కాలేదు. దీంతో కర్నూలుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం గాజుల దిన్నెలో 0.2 టీఎంసీ నీరుంది. అది కూడా బురదతో కూడుకొని ఉండటం వల్ల సరఫరాకు సాధ్యపడడం లేదు. ఫిల్టర్ చేసి సరఫరా చేద్దామన్నా బురద వల్ల ఫిల్టర్ బెడ్ స్ట్రక్ అవుతున్నాయి. కర్నూలులో నెలకొన్న నీటి సమస్యపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురద నీళ్ళు 2 వారాలు అవుతుంది. 2 వారాల బురద నీళ్ళు వచ్చి ఈ నీళ్లు మేము ఎట్లా తాగాల? రోగాలు వస్తే ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకొని నీళ్లు కూడా సరిగ్గా రాకుండా ఉండే. దానిలో బాధ్యత మున్సిపాలిటీలకే కదా ఇది సంబంధం, కమిషనర్ గారికే ఇది సంబంధం. నీళ్లు ఎట్లా తాగాలి? ఈ వండి నీళ్ళు ఎట్టి తాగాలి చెప్పండి. పురుగు నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు బురద వస్తున్నాయి సార్. దొద్దులు వస్తున్నాయి పిల్లలకు. ఆ నీళ్లు తాగితే పైకి దొద్దులు వస్తున్నాయి, ఆసుపత్రులకు పోతున్నారు, వాంతులు బెదులు అవుతున్నాయి. 6 లక్షల జనాభా ఉన్న కర్నూలుకు ఒక్కొక్కరికి 135 లీటర్ల చొప్పున రోజుకు 75 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుంది. అంత మొత్తంలో నీటిని సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో స్థానికుల అవసరాలు తీరడం లేదు. దీంతో వర్షాల కోసం జనం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా స్పందించకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు బాగా మురికి నీళ్లు వస్తున్నాయి, తాగలేము. నీళ్లు అసలు ఏం బాగలేవు, బురదగా వస్తున్నాయి. నీళ్లు తాగలేము అసలు. పిల్లలకి జరాలు గిన్నెలు వస్తున్నాయి, రోగాలు వచ్చి అల్లాడిపోతున్నాము. వండి నీళ్ళు వస్తున్నాయి, మాకు ఏం పట్టించుకోకుండా ఉన్నారు. మురికి నీళ్లు బట్టి మాకు అంతా రోత పట్టిస్తున్నారు. ఏది చేయకుండా ఉన్నారు. రోగాలు అలివి కాకుండా రోగాలు. కర్నూలు సిటీలో ఒకవైపు తుంగభద్ర, ఒకవైపు హంద్రీ నది, ఇంకోవైపు సుంకేసల డ్యామ్, మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఇవన్నీ ఉన్న ఈరోజు కర్నూలు నగరంలో నీళ్లు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. చరిత్రలోనే సుంకేసల డ్యామ్ కట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఎండిపోలేదు. చరిత్రలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఎండిపోలేదు. ఈరోజు గాజుల దిన్న నుంచి నీళ్లు తీసుకుని వచ్చే అవసరం కర్నూలుకి అస్సలు లేదు. వీళ్ళు అధికారులు కానీ కరెక్ట్గా నీళ్లు స్టోర్ చేసి కర్నూలు నగరానికి అవసరం పడే చర్యలు తీసుకుంటే ఈరోజు ఇంత కష్టము కర్నూలు ప్రజలకు ఉండేది కాదు. పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు పడితే తప్ప పరిస్థితిని చక్కదిద్దలేమన్న అభిప్రాయం వ్యక్తం కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఈరోజు నీరు చెట్టు కార్యక్రమం కూడా కాకుండా ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మొదట ఈ డ్రింకింగ్ వాటర్ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మొదట చేపట్టవలసిందిగా కలెక్టర్ గారిని కోరినాను. ఇదే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆన్గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు రివ్యూ కూడా రివ్యూ చేయడం జరిగింది. కేసీ కెనాల్ కానివ్వండి, ముచ్చుమర్రి కానివ్వండి, అదేవిధంగా సిద్ధాపురం కానివ్వండి, ఇవన్నీ కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. జరిగి త్వరలోనే ఆగస్టులోగా మరి చేయాలని చెప్పి వారు సూచనలు చేస్తున్నారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా నీరు నిల్వ చేసుకునే అవకాశమున్నా అలాంటి చర్యలు చేపట్టలేదు. నీటి సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు కర్నూలు నగరపాలక కమిషనర్ హరినాథ్ రెడ్డి. మనకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనం ఇచ్చే వాటర్ కొంచెము మురికి నీరు ఉంది అనేది ప్రజలకు చాలా కంప్లైంట్లు వచ్చాయి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో మనకు గాజుల దిన్న మెయిన్ సోర్స్ అయిన సుంకేసుల డ్యామ్ మనకు ఎండిపోయింది. వాటర్ లేదు అక్కడ. గాజుల దిన్న రిజర్వాయర్ నుంచి మనం వాటర్ డ్రా చేస్తున్నాము. అక్కడ కూడా నీటి మట్టము లాస్ట్ స్టేజ్లో ఉండడము, అక్కడి నుంచి 75 కిలోమీటర్లు మనకు కెనాల్లో రావడం వల్ల కొంచెం బ్లాక్ కాటన్ సాయిల్స్లో టర్బిడిటీ పెరిగింది. కర్నూలు చుట్టూ ఉన్న నీటి వనరులను వినియోగించుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇక ముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.